ఈ వీడియోలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటు ఎలా వేయకూడదో ఎలా వేయొచ్చో అన్నది చూద్దాం. ఫస్ట్ స్టెప్ మనం ఓటర్ గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్రోల్ చేసుకున్న తర్వాత మన ఓట్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయ్యిందా అన్నది ఆన్లైన్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ మన ఓట్ యాక్సెప్ట్ అయ్యి ఉంటే పోలింగ్ రోజు ప్రాపర్ ప్రూఫ్ తో మనం ఎలక్షన్ బూత్ కి వెళ్లాల్సి ఉంటుంది. స్టెప్ 4 మనకు నచ్చిన క్యాండిడేట్ కి ఎటువంటి భయం లేకుండా మన నచ్చిన ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకోవచ్చు. బూత్ లో వెళ్లిన వెంటనే వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ కౌంటర్ ఫైల్ పైన ఒక సిగ్నేచర్ లేదా థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మనకు బ్యాలెట్ పేపర్ అన్నది అందజేస్తారు. ఈ ఎలక్షన్ కి సంబంధించి స్వస్తిక్ సింబల్ అన్నది వ్యాలిడ్ కాదు. మనకు ఎలక్షన్ ఆఫీసర్ ఇచ్చిన కలర్ పెన్ తోనే మనం ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్ నమూనా ఇలా ఉంటుంది. సీరియల్ నంబరు, అభ్యర్థి ఒక పేరు, అభ్యర్థి ఒక ఫోటో, మన ప్రిఫరెన్సెస్ ఈ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మన ఓటు ఎప్పుడు చెల్లదు అని. ఈ ఓటు చెల్లదు ఎందుకు అంటే ఇక్కడ అన్ని ప్రిఫరెన్సెస్ వేశారు, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వేయలేదు. సో ఈ ఓటు వచ్చేసి ఇన్వాలిడ్ అవుతుంది. ఈ ఓటు కూడా ఇన్వాలిడ్ ఎందుకంటే ఒకే ప్రిఫరెన్స్ అన్నది ప్రిఫరెన్స్ 1 వచ్చేసి క్యాండిడేట్ నంబర్ సీరియల్ నంబర్ 1 లో ఉన్న క్యాండిడేట్ కి, సీరియల్ నంబర్ 5 లో ఉన్న క్యాండిడేట్ కి వేసి ఉన్నారు కాబట్టి ఈ ఓటు కూడా చెల్లదు. అలానే ఈ ఓటు కూడా చెల్లదు ఎందుకు అంటే ప్రిఫరెన్స్ అన్నది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. బాక్స్ బయట రావడం వల్ల ఈ ఓటు కూడా చెల్లదు. ఈ ఓటు చెల్లదు ఎందుకు అంటే ప్రిఫరెన్స్ 1 అయితే వేసి ఉన్నారు, ప్రిఫరెన్స్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. 5 వేయకోకుండా 6 అన్న ప్రిఫరెన్స్ వేసి ఉన్నారు. సో ఈ ఓటు కూడా చాలా వరకు చెల్లదు. ఈ ఓటు చెల్లదు ఎందుకు అంటే సీరియల్ నంబర్ 1 లో ఉన్న క్యాండిడేట్ కి మనం 2 ప్రిఫరెన్సెస్ ఇచ్చాం, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2. సో ఈ ఓటు కూడా చెల్లదు. ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక ప్రిఫరెన్సే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఓటు చెల్లదు ఎందుకంటే నంబర్స్ కాకుండా రోమన్ నంబర్స్ వేస్తున్నారు కాబట్టి ఈ ఓటు చెల్లదు. 1, 2, 3 రాయకోకుండా ONE1, TWO2 అలా రాసున్నారు కాబట్టి ఈ ఓటు కూడా చెల్లదు. ఇక్కడ ప్రిఫరెన్సెస్ ABCD ఫామ్ లో ఇచ్చారు. ఈ ఓటు కూడా చెల్లదు. నచ్చిన క్యాండిడేట్ కి టిక్ వేయడం, నచ్చకపోయిన క్యాండిడేట్ కి ఇంటూ మార్క్ వేయడం ఇలాంటివి చేసినా మన ఓటు చెల్లదు. థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం, 1 థంబ్ ఇంప్రెషన్ ఇచ్చున్నారు. సో ఈ ఓటు కూడా చెల్లదు. మీరు ముఖ్యంగా గమనించినట్టయితే ఈ బ్యాలెట్ పేపర్ పైన ఎటువంటి థంబ్ ఇంప్రెషన్ గానీ, ఈ బాక్స్ బయట ఎటువంటి గీతలు గీయడం గానీ చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో మీ ఓటు రిజెక్ట్ చేయబడుతుంది. మీ ఓటు ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అన్నది చూద్దాం. ఇక్కడ ప్రిఫరెన్సెస్ చూస్తే సీరియల్ నంబర్ 1 లో ఉన్న క్యాండిడేట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ సీరియల్ నంబర్ 5 కి సెకండ్ ప్రిఫరెన్స్, అలా సీక్వెన్స్ అన్నది మారింది. అండ్ 7 మెంబర్స్ ఉంటే 7 మెంబర్స్ కి ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఇచ్చున్నారు. సో ఇక్కడే గానీ రిపీట్ కాలేదు. సో ఈ ఓట్ అన్నది వ్యాలిడ్ అవుతుంది. ఈ ఓట్ కూడా వ్యాలిడ్ అవుతుంది ఎందుకంటే అన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చారు, ఎక్కడే గానీ రిపీట్ కాలేదు. ఇక్కడ ఒకే ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, సీరియల్ నంబర్ 1 లో ఉన్న క్యాండిడేట్ కి ప్రిఫరెన్స్ ఇచ్చున్నారు కాబట్టి ఈ ఓటు కూడా వ్యాలిడ్. అందరికీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్న రూల్ అయితే లేదు. మనకు ఒక క్యాండిడేట్ నచ్చాడు అనుకోండి, ఆ క్యాండిడేట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ ఓటు కూడా వ్యాలిడ్. ఈ ఓట్లో 3 క్యాండిడేట్స్ నచ్చారు, సీరియల్ నంబర్ 1 లో ఉన్న క్యాండిడేట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్, సీరియల్ నంబర్ 5 లో ఉన్న క్యాండిడేట్ కి సెకండ్ ప్రిఫరెన్స్, సీరియల్ నంబర్ 2 లో ఉన్న క్యాండిడేట్ కి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ ఓటు కూడా వ్యాలిడ్ అవుతుంది.